Hey everybody, welcome to the Enchanting Tarot. I hope all of you are doing good. మీరందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నానండి. మీరెప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను మాట్లాడే థింగ్ ఏంటండి, ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. సో మనందరికీ తెలుసు లవ్ ఇస్ ఎ వెరీ ప్యూర్ ఎమోషన్ అని చెప్పి. సో అంత ప్యూర్ ఎమోషన్ని కొంతమంది చాలా చాలా అద్భుతంగా ప్రేమిస్తారు, కొంతమంది భగ్న ప్రేమికుల్లా మిగిలిపోతారు కూడా. ఏంటంటే ఆ వ్యక్తే వాళ్ళ యొక్క లోకం, ఆ వ్యక్తే వాళ్ళకి జీవితంలో ఒక గమ్యం. సో అంత బ్యూటిఫుల్ లవ్ చాలామంది అనుభవిస్తూ ఉంటారండి. సో మన వరల్డ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్యూర్ వరల్డ్. సో చాలామంది మంచిగా ఒక వ్యక్తిని ప్రేమించి వెళ్ళి ఇష్టము అని చెప్పినప్పుడు కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది నాకు ఇప్పుడు సమయం లేదని చెప్తారు. అది మనకు తెలిసిందే, చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఎప్పుడు నెగిటివ్గానే ఎందుకు థింక్ చేయాలి? వి నెవర్ నో. సో ఇఫ్ యూ లవ్ సంబడి ఎక్స్ప్రెస్ ఇట్ అని చెప్పి అంటారు కదండి. సో ఒకవేళ మీరు వెళ్ళి నాకు నువ్వంటే ఇష్టం అని చెబితే కొంతమంది హ్యాపీగా ఒప్పుకొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉంది. సో వై డోంట్ వి గ్రాబ్ దట్ ఛాన్స్? సో ఆ ఛాన్స్ తీసుకోవాలి అంటే మనము ఒక పిక్ అ పైల్ రీడింగ్ చేద్దాం. సో మీరు లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నప్పుడు ఆ వ్యక్తికి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో లెట్ us see. ఓకేనా అండి? ఓకే. సో ఐ హ్యావ్ ఫ్యూ డెక్స్ హియర్ అండి. నేను డెక్స్ పెడుతున్నాను ఇక్కడ మీకు. సో దిస్ వన్, సో పైల్ 1కి దిస్ డెక్ అండి. ఐ లెట్ జస్ట్ సో పైల్ 1కి దిస్ వన్ అండి. పైల్ 2కి నేను తీసుకునే డెక్ ఏంటి అంటే, ప్లీజ్ వెయిట్, మీ ఎదురుగుండానే నేను ఇప్పుడే క్లెన్స్ చేశానండి. మీకు అక్కడ అగరబత్తి స్మోక్ కనిపిస్తే కనుక ఇట్స్ బికాజ్ ఆల్ నేను చిన్న పూజ చేసుకున్నా. ఓకేనా? దిస్ ఇస్ ద డెక్ ఫర్ యూ, పైల్ 2. ఓకేనండి? సో మనం ఓన్లీ పైల్ 2 వరకే అంటే కష్టం కాబట్టి చాలా సినారియోస్ మాట్లాడుకుందామండి. వన్ మోర్ which is pile 3. ఓకేనండి? గుడ్. సో దిస్ ఇస్ అ మినీ డెక్, బట్ 3 కూడా టారో కార్డ్స్. ఇందులో అన్ని ఇటాలియన్ టారో కార్డ్స్ అండి. సో దిస్ నథింగ్ న్యూ విచ్ ఈజ్ యాక్చువల్లీ దేర్. కెన్ యూ సీ ద స్మోక్? అగరబత్తి స్మోక్ అండి. ఓన్లీ బికాజ్ ఐ క్లెన్స్ ద డెక్. ఈరోజు అమావాస్య కదా, అంటే సారీ అండి, రెండు థింగ్స్ చెప్పాలి. సో నిన్న కొంతమందికి అమావాస్య అయిపోయింది. సో సమ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కొంతమందికి అమావాస్య ఈరోజు. బట్ దెన్ మన ఇండియన్ ప్రకారం ఈరోజు అమావాస్య అయిపోయి మనం నెక్స్ట్ రోజులకు వచ్చేసాం. ఓకేనండి? సో స్టిల్ ఈరోజు ఏం జరుగుతుందంటే, మన ఆకాశంలో చందమామ నెమ్మదిగా బయటికి చిన్నగా స్నీక్ అవుతూ వస్తారు. సో ఫస్ట్ 3-4 డేస్ మనకు సరిగ్గా కనిపించరు చందమామ, బట్ దెన్ అక్కడి నుంచి మంచిగా కనిపిస్తూ వస్తారు. సో ఎనర్జీస్ ఏంటండి, మనకి బ్లాంక్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాం. వీఆర్ ఇన్ అ బ్లాంక్ స్టేట్ ఆఫ్ మైండ్. సో ఈ బ్లాంక్ స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. నెక్స్ట్ 15 రోజుల్లో మీ జీవితం ఎంత గొప్పగా ఉండాలి అనేది ఈరోజు ఒక చిన్న కాగితం మీద రాసుకోండి. సో వచ్చే పౌర్ణమికి నా లైఫ్లో అట్లీస్ట్ ఏదో ఒకటి మంచి జరగాలి. మేబీ లవ్ అనేది మీరు ఒక వ్యక్తిని ఇష్టపడితే కనుక ఆ వ్యక్తికి మీరు తెలియచేయచ్చు, లేకపోతే కనుక ఒక వ్యక్తిని కొత్తగా ఇష్టపడుతుంటే కనుక ఆ వ్యక్తి గురించి మరికొన్ని విషయాలు మీరు తెలుసుకోవడం ప్రయత్నం చేయొచ్చు. 3 కెరీర్ విషయంలో కనుక మీరు బాగా చదువుకుని కష్టపడి ఏమైనా చేయాలి అని చెప్పి ఒక గోల్ సెట్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళచ్చు. ఓకేనండి? సో ఎస్పెషల్లీ మనందరికీ కూడా లైఫ్లో ఎప్పుడు కూడా రిలేషన్షిప్ అండ్ కెరియర్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటివి. సో 2 చాలా ఇంపార్టెంట్ ఇన్ నా లైఫ్. ఓకేనండి? నా వితౌట్ మచ్ అడు లెట్ us స్టార్ట్ అ పైల్ రీడింగ్. ఎవరైతే ఈ క్రీమ్ కలర్ టారో సెట్ తీసుకుంటారో పైల్ 1 అండి, లవ్ సింబల్స్ ఉండి ఇక్కడ డార్క్ బ్రౌన్ సెట్ తీసుకుంటారో పైల్ 2, ఇక్కడ మినీ బ్లూ కలర్ డెక్ ఉంది కదండి, ఎవరైతే తీసుకుంటారో అది పైల్ 3 అండి. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ మనం పైల్ 1 చూద్దాం. అసలు మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, సినారియోస్ ఏంటి కూడా చూద్దాం. ఓకే. సో న్యూ మూన్ ఎనర్జీని ఫుల్గా ఆస్వాదిస్తున్నానండి. అందుకే నేను ఇక్కడ చూడండి, లైక్ ఐ హ్యావ్ 1 క్యాండిల్ హియర్, ఐ హ్యావ్ దిస్ ఇంకో క్యాండిల్. సో మొత్తం 3 క్యాండిల్స్ వెలిగించుకున్నాను నేను.
అండ్ యూ కెన్ ఆల్సో సీ క్లియర్ స్మోక్, ఓకేనా అండి? గుడ్, ఫైన్. Pile 1 people, are you ready? Okay, Pile 1 people, dear tarot, dear spirit guides, dear angels, మీరందరూ కూడా Pile 1 పీపుల్కి సిచ్యువేషన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఈరోజు సిచ్యువేషన్స్ నాకు కొంచెం మైల్డ్గా ఉండాలి, నాట్ సో నెగిటివ్. ఓకే, సిచ్యువేషన్ ఎంతో కొంత హ్యాపీగా పర్వాలేదు అనుకుంటే కనుక వినేవాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. నేను ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా చెప్పేస్తున్నానో, ఎప్పుడైతే కొంచెం ఘాట్గా, అంటే ఇది దాట్ సమ్ పీపుల్ ఎలా ఉన్నారంటే కొంతమంది విపరీతమైన ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లవ్ కానీ ఓవర్గా ఇమోషనల్ అయిపోతున్న వ్యక్తులకి నేను గట్టిగా చెప్పేస్తున్నాను సమాధానం, ఇలా వద్దు అలా వద్దు అని. అలా అంటున్నప్పుడు మేబీ కొంతమంది ఫీల్ అవ్వండొచ్చండి. కొంతమందికి చాలా నచ్చుతుంది, నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అక్క చాలా అద్భుతంగా చెప్తున్నావు అక్క, రియాలిటీ చెప్తున్నావు అక్క, నాకు మా అందరికీ ఫాల్స్ హోప్స్ ఇవ్వట్లేదు అక్క అని కొంతమంది చెప్తున్నారండి. బట్ హవెవర్ నాకు ఎక్కువగా మంచి కమెంట్స్ వస్తాయి, బట్ అట్ ద సేమ్ టైం 1-2 కమెంట్స్ వస్తాయండి. బట్ నేను చాలా మోడరేట్ చేస్తాను నా ఛానల్ని, అంటే ఓన్లీ బికాజ్ అండి నాకు పాజిటివిటీ ఇష్టం. నా ఛానల్లో నేనే చిన్నపాటి నెగిటివ్ కామెంట్ ఎవరైనా పెట్టినా కూడా నేను చూస్తాను, బట్ ఐ మేక్ ష్యూర్ డిలీట్ ఇట్. సో ఎవరైనా కావాలని నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు కొంచెంసేపు మీరు లక్కీగా ఫీల్ అవ్వచ్చండి. నేను ఎప్పుడైతే నిద్రపోతానో, ఎప్పుడైతే సరిగ్గా చూడనో ఆ టైంలో మీ యొక్క కామెంట్ డిస్ప్లే అయిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరు హ్యాపీగా మీ ఈగో సాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఈ అమ్మాయిని నేను ఏదో అన్నాను అని చెప్పి. బట్ ఒక్కసారి ఎప్పుడైతే నేను మోడరేట్ చేస్తానో, ఎప్పుడైతే మీ కమెంట్ చదివిసిన తర్వాత నచ్చలేదో ఆ కమెంట్ ఇక్కడ మీకు కనిపించదండి. బికాస్ నేను ఇక్కడ ఎవరి ఇంటెన్షన్స్ని హర్ట్ చేయడానికి రాలేదు. ద ఓన్లీ రీజన్ ఐ కేమ్ హియర్, నేను మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత హాఫ్ అన్ అవర్లో హార్డ్లీ 1 or 2 words డిఫరెంట్గా ఉంటాయండి. దట్స్ ఓన్లీ బికాస్ దర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ ఇన్ ద సొసైటీ. కొంతమంది అర్బన్, కొంతమంది హై క్లాస్, కొంతమంది నార్మల్ పీపుల్, కొంతమంది డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి వస్తూ ఉంటారు. అందరికీ డిఫరెంట్ యాక్సెంట్స్ ఉంటాయండి. ఆ అన్ని యాక్సెంట్స్ కూడా ఈ 40 minutes ఆఫ్ టైంలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఓన్లీ బికాస్ కనెక్షన్ ఇస్ ద ఫ్యాక్టర్. ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి చేస్తే చాలండి. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ పీపుల్ కాల్ మీ అండ్ సే అక్క ప్లీజ్ నాకు హెల్ప్ చేయాలక్క అన్నప్పుడు కూడా చేస్తాను. నేను హెల్ప్ డెఫినెట్గా చేస్తాను. అండ్ వెరీ హ్యాపీ. ఎస్టర్డే నాకు ఒక తమ్ముడు కాల్ చేశాడండి. కాల్ చేసి అక్క యూ హ్యావ్ టు హెల్ప్ మీ అక్క, డెఫినెట్గా నాకు హెల్ప్ చేయాల్సింది, నువ్వు మాత్రమే చేయగలవు, ఎందుకో నీ మాట విన్నప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావనే భావన నాకు కలిగింది, చాలా థ్యాంక్ యూ, నువ్వు ఇంత వెంటనే స్పందిస్తావని చెప్పి అనుకోలేదు. చాలండి. నాకు అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నప్పుడు నెగిటివ్గా కమెంట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా పట్టించుకోను. బట్ నెగిటివ్ కమెంట్స్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ ఇన్ మై ఛానల్, ఓన్లీ బికాస్ నాకు ఆల్రెడీ కమెంట్స్ ఆర్ వెరీ లిమిటెడ్ అండి. సో 100 కమెంట్స్ వచ్చినాయి అనుకోండి, నాకే కష్టం ఎవరేం కమెంట్ చేస్తారు కింద అని. ఇప్పుడు వచ్చే కొన్ని కమెంట్స్ అయినా మంచి ఉంచుతానండి, ఓన్లీ బికాస్ మనుషులు వచ్చి నేను చాలా ఉపయోగపడాలని జీవితంలో అందరికీ అని చెప్పి వస్తాను కదా. సో ఉపయోగపడాలి కాబట్టి మంచి ఫీడ్బ్యాక్ మాత్రమే అందులో డిస్ప్లే అనేది అవుతుంది. ఎవరైనా మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను చదువుతానండి, మీ ఫీడ్బ్యాక్ కూడా నేను పరిగణలోకి తీసుకుంటా. ఐ మేక్ ష్యూర్ మీరు నెగిటివ్గా ఇచ్చినా కూడా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా, ఎస్, మీరు ఎంత డిఫరెంట్ కోణంలో ఇచ్చినా కూడా ఒక్క నిమిషం ఆలోచిస్తానండి, ఎందుకు వీళ్ళు ఇలా ఇచ్చిండుంటారు అని. ఒకవేళ అది నా తప్పు ఏమీ లేదు అంటే కనుక నో ప్రాబ్లం అండి, మీ ఫీడ్బ్యాక్ నేను తీసుకోను. బట్ నా తప్పు ఏమన్నా చిన్నపాటికి ఏమన్నా ఉంది అంటే కనుక ఐ మేక్ ష్యూర్ ఐ కరెక్ట్ ఇట్, బట్ యువర్ కమెంట్స్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ దేర్. సో చేద్దామని అనుకున్నాను, అంతే అండి. సో హలో డియర్ Pile 1 పీపుల్, వెల్కమ్ టు డివైన్ చాంటింగ్ టారో. సో ఈరోజు మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో Pile 1లో ఎవరైతే సెలెక్ట్ చేశారో అండి వాళ్ళకి ఎలా ఉన్నారంటే, మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారండి. ఎస్పెషల్లీ అబ్బాయి ఉండొచ్చండి, ఒక అమ్మాయి కోసం చాలా గాఢంగా ఎదురు చూస్తున్నారు. ఓకే, సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి, సెకండ్ కార్డు, విచ్ మీన్స్ దట్ ఎదురు చూస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే మీరు కెరియర్లో సెటిల్ అయ్యేదాకా ఆ అమ్మాయి మీకోసం వెయిట్ చేస్తుందా లేదా, వెయిట్ చేయాలి అని గట్టిగా విశ్వసిస్తున్నారండి. బికాజ్ వెయిట్ చేయకపోతే ఏమవుతుందంటే ఆబ్వియస్గా తను పెళ్లి చేసుకుని వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదండి. అందుకని చెప్పి మీ ఫీలింగ్ ఏంటంటే అది బాబోయ్ అప్పుడు నేను బాగా సెటిల్ అవ్వకపోతే ఎలాగా అనే భయం ఉందండి మీకు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించాలంటే పెద్ద కత్తి మీద సాము లాంటి వ్యవహారం అని ఒక ఫీలింగ్. ఎవరికైనా ఒక వ్యక్తిని ఇష్టపడిన తర్వాత ఫస్ట్ వచ్చేది ఏంటంటే పేరెంట్స్ని మీరు ఒప్పించిన తర్వాతే మీకు రిలేషన్షిప్లో ఒక అడుగు ముందు వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు మైండ్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి.
ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను కదా, నేను ఆ అమ్మాయిని ఒప్పించాలి కదా. అయితే అంతకన్నా ముందు వాళ్ళ నాన్నగారినో వాళ్ళ అమ్మగారినో ఒప్పించాల్సి ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళని. అంతగా చెప్పాలంటే అన్నయ్యనో ఎవరో ఒకరినండి, ఫ్యామిలీలో పెద్ద వ్యక్తి. ఓకేనండి. ఒప్పించిన తర్వాత మీకు కొంచెం కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ జరిగే ఛాన్స్ ఉందండి, గొడవలు అయ్యే ఛాన్స్ ఉందండి. వద్దు మేము ఇవ్వము మా అమ్మాయిని అని. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని కార్డ్స్ వచ్చేస్తున్నాయండి. సో పాపప్ కార్డ్స్ అని చెప్పి అనుకుంటాను. ఓకే ఫైన్ అండి. సో మనకి వచ్చే కార్డ్ ఏంటంటే హార్ట్ బ్రేక్ జరుగుతుందండి. ఎప్పుడైతే మేము ఇవ్వము మా అమ్మాయిని అని అన్నప్పుడు మీకు హార్ట్ బ్రేక్ జరుగుతుందండి, మనసు గాయపడుతుంది. సో బట్ మీరైతే అయినా కూడా మీరు అసలు వెనుతిరిగే ఛాన్సే లేదండి. నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, నా ప్రేమ ఎంత స్వచ్ఛమైనది, ఈ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో మీరు ఉంటారు. మీరు ఇంకా మీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారండి, విశ్వ ప్రయత్నాలు చేస్తారండి. ఏంటండి మీకు స్ట్రెంగ్త్ ఏంటంటే మీ ప్రేమే మీకు మీకు దృఢంగా ఇచ్చిందండి. దాన్ని ఏమంటారంటే, ఓ మై గాడ్ అలా చెప్పాలి అంటే, నేను ఈ అమ్మాయిని ఇంత ఇష్టపడుతున్నాను, ఇంత ఇష్టపడినప్పుడు ఈ అమ్మాయి నన్ను కూడా ఇష్టపడుతుంది అని మీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయి మీకు ఇచ్చే ప్రేమే మీకు పెద్ద బలం అన్నమాట. ఓకేనండి. సో ఆ పెద్ద బలాన్ని మీరు స్ట్రెంగ్త్గా తీసుకొని సింహం లాంటి గర్జించే శక్తి వచ్చేస్తుందండి మీ దగ్గరికి. ఓకే. సో ఆ అమ్మాయి కూడా ఎప్పుడైతే వాళ్ళంట్లో ఒప్పుకోరో ఎలా ఫీల్ అవుతుందంటే, తన లైఫ్లో ఒక ఆపర్చునిటీ పోతుంది అనే ఒక ఆలోచన, ఓకేనండి, స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఆ అమ్మాయికి కలుగుతుందండి. అయితే మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్. అంటే నేను సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ వీటికి వ్యతిరేకని కాదండి, డెఫినెట్గా చెప్తున్నాను. ఓకే. సో బ్యూటిఫుల్ బుక్స్ చదివానండి నేను సోల్మేట్ మీద కానీ ట్విన్ ఫ్లేమ్స్ మీద కానీ. అండ్ అట్ ద సేమ్ టైం చాలా వీడియోస్ కూడా చూశానండి నేను. ఓకే. ఇంగ్లీష్ వీడియోస్, ఇంగ్లీష్ వెబ్సైట్స్ చదివి నేను కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకున్నానండి. అయితే వీటికి వెనకాల సైకలాజికల్గా కొన్ని ముడిపడి ఉంటాయి. బట్ యాజ్ హ్యూమన్స్ అండి మనందరూ సైకాలజిస్టులు కాదు, మనం మనసు చెప్పినట్టు నడుచుకుంటాం. ఓకే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి 80 ఏళ్ళు వచ్చినా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు అది ఒక మెమరీ అయిపోతుంది, ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఫీల్ అవుతామండి. అప్పట్లో 20sలో ఉన్నప్పుడు నేను ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను, ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను లాస్ట్కి ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అన్నప్పుడు ఎంతో హ్యాపీ ఫీలింగ్ అండి. మీకు లవ్లో గెలిచినట్టు అనమాట, లైఫ్లో గెలిచినట్టు. ఇష్టపడిన అమ్మాయినో ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అనేది గొప్ప వరం. అలా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు కోకొల్లలు. ఓకేనండి. అలా లేరని నేను చెప్పను, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. బట్ ఈరోజు నేను చెప్పాను కదండి, ఓన్లీ పాజిటివ్గా థింక్ చేద్దామని. ఈ కనెక్షన్ ఏమవుతుందంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఈ రిలేషన్షిప్లో ఉన్నారో గట్టిగా విశ్వసిస్తున్నారండి వాళ్ళ లవ్ విన్ అవ్వాలని. ఓకేనండి. సో వాళ్ళ లవ్ విన్ అవ్వాలి. బట్ పెద్దవాళ్ళు అనేవాళ్ళు కొంచెం అడ్డు చెప్తున్నారు. ఓకే. ఎందుకు అడ్డు చెప్తున్నారు అనడానికి కారణం రిలేషన్షిప్ అవి ఉండొచ్చండి. ఓకే. రిలేషన్షిప్ ఆర్ కెరియర్, లవ్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ ఎ రిలేషన్షిప్ అనే ఫీలింగ్ ఉందండి వాళ్ళకి. అయితే చూద్దాం ఇంకొకసారి క్లియర్గా. ఓకే. వాళ్ళ లైఫ్లో పెద్దవాళ్ళు ఎందుకు అడ్డు చెప్తున్నారు, డియర్ స్పిరిట్ గార్డ్స్ అండ్ డియర్ టారో. ఓకే. వాళ్ళ అమ్మ నాన్నకి మీ మీద సరైన నమ్మకం లేదండి. వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అబ్బాయికో, ఆ వ్యక్తిని నువ్వు చేసుకుంటే మోసపోతావు, ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా ప్రేమించట్లేదు, ఏదో ఉద్దేశంతో ప్రేమిస్తున్నారు, దయచేసి ఒప్పుకోకు అని వాళ్ళు ఆపుతున్నారు. ఓకే. అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు ఎవరైనా హయ్యర్ పర్సన్ ఉంటే కనుక వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తున్నారండి. మీరు ఎలాంటి మనిషి, ఎటువంటి మనిషి ఏంటి. ఓకే. సో మీతో వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పంపించచ్చా లేదా, లేకపోతే వాళ్ళ అబ్బాయిని మీతో ఇచ్చి పంపించచ్చా లేదా అని సంప్రదింపులు చేస్తున్నారండి. ఫ్యామిలీ రూమ్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకేనండి. ఓకే. సో ఫైనల్గా ఏంటి అంటే, మీకు పెళ్లి చేయాలని డిస్కషన్స్కి వాళ్ళు ఒప్పుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందండి. కాలమే సమాధానం చెప్తుంది మీరు ఎటువంటి మనిషి అనేది. ఒక మంచి పాత్వే అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. నేను చాలా రేర్గా డిసైడ్ అవుతానండి. ఓకే. పాజిటివ్గా రావాలి దేవుడా అంటే, అవుట్కమ్ ఎవరికి ఫాల్స్ హోప్స్ ఇవ్వకూడదు. మళ్ళీ మీరు ఏమవుతారంటే, అదేంటక్క అలా చెప్పు, నేను హోప్ పెట్టుకున్నాను ఇలా జరిగింది అని అన్నప్పుడు నాకు ఫీలింగ్ రాకూడదు. సో థ్యాంక్ఫుల్ ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఫాల్స్ హోప్ ఇచ్చేవనే మాట అనలేదు. కొన్ని గుడ్ హోప్స్ కూడా ఇచ్చానండి నేను రీడింగ్ చేసినప్పుడు. వాళ్ళు కూడా అక్కడ నువ్వు చెప్పినట్టుగా జరిగింది అని అంటారు. మేడం మీరు చెప్పినట్టు జరిగింది మేడం అని అంటారు నాకు ఫోన్ చేసి. ఐ రియలీ ఫీల్ హ్యాపీ. సో నేను ఈరోజు రీడింగ్ పూజలా చేశానండి. క్యాండిల్స్ వెలిగించుకున్నాను, అగరబత్తి ఇచ్చాను, గంట కూడా కొట్టానండి. ఓన్లీ బికాస్ టు వాట్ ఆఫ్ ఆల్ ద నెగిటివిటీ ఫ్రమ్ మై టెక్స్. చాలా రీడింగ్స్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు దాకా.
సో నా ఐ కెన్ సీ క్లియర్లీ దట్ దర్ ఇస్ అ పాత్వే వెయిటింగ్ ఫర్ యూ. ఒక పాత్వే అనేది ఓపెన్ అవుతుందండి మీకు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ పార్ట్నర్ ఒక సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది. మెయిన్ ఓకే, అంటే బాగా సెటిల్ అవ్వడానికి మేబీ మీ పర్సన్ అబ్బాయి అయితే కనుక వేరే ఊరు వెళ్ళి కెరియర్ ఉన్నా కూడా మీ గురించి థింక్ చేస్తారు. మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఓకేనండి, ఇంట్లో మళ్ళీ మాట్లాడతారు. నేను ఆ అమ్మాయి కోసమే కదా కెరియర్లో సెటిల్ అవుదాం అనుకున్నాను అంటే అంత లాంగింగ్ ఉంటుందండి. ప్రేమకి అంత పవర్ ఉంటుంది. చాలా అదృష్టం ఉండాలి. ఒక మనిషి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పడానికి, వెంటపడడానికి కూడా అదృష్టం ఉండాలి. సో ఎవరైనా సరే నో చెప్పే ముందర వాళ్ళ ఇంటెన్షన్స్ క్లియర్ అండ్ ప్యూర్ అయితే దయచేసి ఒప్పుకోండి. మీ ఇంట్లో పెద్ద వ్యక్తి మీ ఫాదర్ అయితే కనుక ఆయన్ని అడ్డు చెప్పి భయపడుతుంటే కనుక అండ్ ఆ వ్యక్తిని మీరు ఇష్టపడితే కనుక దయచేసి ఓకే, పెద్దవాళ్ళు ఇద్దరూ కూడా భయపడుతున్నారండి. ఆబ్వియస్గా పెంచి పెద్ద చేసిన అమ్మాయినో అబ్బాయినో ఇంకొక అమ్మాయి చేతిలోనో అబ్బాయి చేతిలోనో పెట్టే ముందు థింక్ చేస్తారు. బట్ దెన్ వాళ్ళు అర్థం చేసుకుంటారు మీ ప్రేమని. కాలంతో పాటు ప్రయాణం చేసి మీలో ఎంత మెచ్యూరిటీ వచ్చింది, ఎంత కష్టపడ్డారు మీ ప్రేమను గెలిపించుకోవడానికి అనేది చూస్తారండి. సో దట్స్ ఇట్ అండి. సో కాలంతో పాటు మార్పు వస్తుంది అండ్ వాళ్ళు కూడా మారుతారు, మీ పెద్దవాళ్ళు ఉన్న ఫ్యామిలీ. అండ్ లాస్ట్కి మీరు మీ పార్ట్నర్ బికాజ్ ఇట్స్ అ సోల్మేట్ కనెక్షన్ ఖచ్చితంగా కలుస్తారు. అండ్ మ్యారేజ్ కోసం సంప్రదింపులు అనేవి జరుగుతాయని చెప్పి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. దట్ ఈస్ pile 1 reading today. ఓకేనండి, సో లెట్స్ స్టార్ట్ pile 2. హలో డియర్ pile 2, వెల్కమ్ టు pile 2. సో ఈరోజు pile 2 తీసుకున్న వాళ్ళకి స్వాగతం టు ద ఎన్చాంటింగ్ టారో. సో దిస్ ఇస్ యువర్ డెక్. సో కాలింగ్ అపాన్ ద స్పిరిట్ గైడ్స్, కాలింగ్ అపాన్ ఏంజల్స్ టు హెల్ప్ యూ. మీ అందరికీ కూడా హెల్ప్ చేయడానికి దండం పెట్టుకుంటున్నానండి. ద స్పిరిట్ గైడ్స్ అండ్ డియర్ యూనివర్స్ pile 2 పీపుల్కి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీరు దయచేసి హెల్ప్ చేయండి. ఓకే, హలో డియర్ pile 2, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దామండి. ఓకే, ఫస్ట్ కార్డే మనకి డెవిల్ కార్డ్ వచ్చిందండి. అంటే మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారంటే ట్రాప్ అయిపోయిన ఎనర్జీస్ వస్తున్నాయండి. ట్రాప్డ్ ఫీలింగ్. మీరు మీ పార్ట్నరు నాట్ ఇన్ గుడ్ టర్మ్స్, హ్యాపీగా లేకపోయి ఉండొచ్చు. ఓకే, బట్ దెన్ లవర్స్ అండి, ఎంతో ఇష్టంగా ప్యాషనేట్గా ఉన్న లవర్సే మీ మధ్యన కొన్ని పొరపెచ్చలు అనేవి వచ్చాయండి. సో దానివల్ల వచ్చే సిచ్యువేషన్ ఏంటి అంటే 9 of Wands, agitated and wounded love. ఓకే, సో పొరపెచ్చలు వచ్చాయి, ఎందుకో బాధపడుతున్నారు. ఓకే, ఆ బాధ దానికి కారణాలు చాలా ఉండుంటాయండి. మీ ఇద్దరి మధ్యన ఎందుకో దూరం అనేది పెరిగింది. బట్ యాక్చువల్గా వెరీ ప్యూర్ అండ్ ప్యాషనేట్ లవ్. సో దిష్టి కూడా తగిలే ఛాన్స్ ఉందండి. దిష్టి అనేది ఉంటుంది కదా, నరుడు దిష్టికి బండరాయి కూడా పగిలిపోతుంది అని. సో ఎంత ప్యూర్ ప్యాషనేట్ లవర్స్కైనా సరే గొడవలు అనేవి జరుగుతాయి. సో మీరు ఆనందంగా ఇష్టంగా ఉన్నప్పుడు కొంతమంది కన్ను మీ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఓకే బాధపడే ఛాన్స్ ఉంటుంది, పొరపెచ్చలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరో మీకు మనసులో బీజం వేశారండి. మీ హస్బెండ్ మీ వైఫ్ థర్డ్ పార్టీతో ఉన్నారు, వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని. సో ఈ ఎనర్జీ ఉంది చూడండి ఇక్కడ. నిజంగా మీ పార్ట్నర్ ఇన్వాల్వ్ అయిన ఎనర్జీ కాదండి, ఎవరో మీకు అనుమానం అనేది వేశారు. సో ఆ అనుమానం ఏంటంటే థర్డ్ పార్టీ ఉందేమో అని చెప్పి మీరు థింక్ చేసి వేరే లవ్లో పడ్డారేమో మీ పార్ట్నర్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అనుమానంతో రగిలిపోయి దూరం పెంచుకున్నారు. అందుకని చెప్పి బ్యాలెన్స్ తప్పారండి. సో మీ పార్ట్నర్ అబ్బాయి ఎస్పెషల్లీ నొచ్చుకున్నారండి, అనుమానించారు అని చెప్పి. ఓకే, సో చిలికి గాలివాన కాస్త పెద్దదిగా మారింది. ఓకే, మీరెంతో పెంచుకున్న ప్రేమ కాస్త ఇలా అవుతుందని చెప్పి తట్టుకోలేకపోయారు. ఓకేనా అండి, చూద్దాం. నేనే కదా మా పార్ట్నర్ యొక్క ట్రూ లవ్ని, వేరే ఎవరైనా సరే ఆ ట్రూ లవ్ని ఎగరేసుకుని వెళ్ళిపోతే ఎలాగా అని ఒక ఆందోళనకి గురయ్యారు. అయితే తెలుసుకుందాం
పద తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది మా పార్ట్నర్ లైఫ్లో. ఇది హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వర్తిస్తుంది, నాట్ జస్ట్ ఫర్ లవర్స్. ఓకేనండి, హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వర్తిస్తుంది. అయితే ఏమనుకున్నానంటే ఒకవేళ ఎక్కడో దూరం పెరిగిందని తెలుసు, మీతో ఇది వరకులా బిహేవ్ చేయట్లేదని చెప్పి తెలుసు. సో ఎవరినో ఇష్టపడుతున్నారు, తాత్కాలికంగా టెంపరీ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఒక ఆకర్షణకి లోనం ఉండొచ్చండి వేరే వ్యక్తికి. అది నిజమే అవ్వే ఛాన్స్ ఉందండి. అందుకనే మీరు ఏమనుకుంటున్నారంటే ఆబ్వియస్గా మీ పర్సన్ చాలా రొమాంటిక్ అండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మీకు ఒక విధమైన ఈర్ష్య మొదలైపోతుంది. ఎలాగంటే అదేంటి నన్ను ఎంతగా ఇష్టపడ్డాడు, లేకపోతే ఎంతగా ఇష్టపడింది, ఇప్పుడు ఈ ప్రేమ అంతా వేరే ఎవరికి ఇచ్చేస్తే ఎలాగా, తన లైఫ్లో ఐ షుడ్ బీ ద వన్ అండ్ ఓన్లీ, అలా ఎలా కుదురుతుంది? నాకు ఇంత ప్రామిస్ చేసి ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చి నాకు చూపించిన కళలే వేరే అమ్మాయికో వేరే అబ్బాయికో కూడా చూపిస్తే ఎలాగా, తట్టుకోలేకపోతున్నారు. ఓకే, మీరేమనుకున్నారంటే ఎలాగైనా సరే ఈ పర్సన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు, కానీ అందులోపల ఈ సిచ్యువేషన్ అనేది మీకు కనిపించింది కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఎక్కడో దూరం అనేది చాలా వెళ్ళిపోయిందండి, చాలా దూరం వెళ్ళిపోయింది. సో మీకు మనసులో కూడా కలవట్లేదు. ఓకే, ఎప్పుడైతే మీరు దూరం వెళ్ళిపోయిందో ఆ థర్డ్ పర్సన్ అనే వ్యక్తి మీ పర్సన్కి దగ్గరైపోయారు. అంటే మీ హస్బెండ్కి వేరే అమ్మాయి నచ్చుండొచ్చు, లేకపోతే ఒక లవర్, ఒక అబ్బాయి అయితే కనుక మీరు అమ్మాయి చూస్తుంటే కనుక ఆ అబ్బాయికి వేరే అమ్మాయి నచ్చుతుంది, మీరు కాకుండా. మెయిన్ పార్ట్నర్ మీరు, బట్ వేరే ఎవరో థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఒకవేళ మీరు వైఫ్ అయితే కనుక హస్బెండ్కి వేరే అమ్మాయితో చిన్నపాటి ఆకర్షణ అనేది మొదలైందండి, రైట్? అలా మొదలవడం వల్ల మీకేమనిపించేసిందంటే సెకండ్ ఫ్యామిలీ ఏమైనా పెట్టారేమో అని ఆలోచన వచ్చింది. దానికే డెవిల్ కార్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి మనకి. ఒకవేళ మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు, సో ఇంకా లవర్స్గానే ఉంటే కనుక మీరు మీతో పాటు లైఫ్లో మూమెంట్స్ అనేవి స్పెండ్ చేయడం తగ్గిపోయినాయండి. మరి ఎక్కడో స్పెండ్ చేస్తున్నారు, ఆయనకి కప్పు మీ దగ్గర ఫిల్ అవ్వట్లేదంటే వేరే ఎక్కడో కప్పు ఫిల్ అవుతుంది. ఓకేనండి, సో ఆ డిఫరెన్స్ మీరు చూసారండి, మీకు అనిపించింది మీ పర్సన్ మీకు దూరం అయిపోతున్నారు అని. అయితే ఆ థర్డ్ పార్టీ వ్యక్తి మీకన్నా రిచ్, మీకన్నా బాగా సెటిల్ అయిన వ్యక్తి అయి ఉండాలండి. సో వాళ్ళ యొక్క సక్సెస్కి వీళ్ళు మెయిన్ ఆకర్షణకి లోనయ్యారు. దట్ ఐ కెన్ సీ హియర్. సో అందుకే మీతో కాకుండా వాళ్ళతో అయితే ఎలా ఉంటుంది జీవితం, ఇంకా సాఫీగా సాగిపోయే ఛాన్స్ ఉందేమో. సో చిన్నగా మ్యానిపులేటివ్ ఎనర్జీ కనిపిస్తుంది, అందుకే మీరు హ్యాపీగా లేరు. ఓకే, 5 of Cups వచ్చింది. యూఆర్ నాట్ సో హ్యాపీ, యూఆర్ థింకింగ్ లైఫ్ అయిపోయింది అని. డిస్ప్యూట్స్, గొడవలు అనేవి ఉన్నాయండి మీ లైఫ్లో. సో బట్ మీ లైఫ్లో ట్రూ లవ్ అనేది ఎప్పటికప్పుడు వస్తుందండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఈ తాత్కాలికంగా మీ హస్బెండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఆయన మళ్ళీ రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అట్ ద సేమ్ టైం వైఫ్గా ఒక హస్బెండ్ కనుక ఆయన హస్బెండ్ మంచి వ్యక్తి అయ్యండి, వైఫ్ కనుక సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, చిన్నపాటి ఆకర్షణకి లోన్ అయ్యింది అని ఆయన భావించినా కూడా, బట్ మ్యాక్సిమం అండి అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ అలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది ఈ రీడింగ్లో. సో మీ వైఫ్ వేరే వాళ్ళతో ఇండల్జ్ అయ్యే ఛాన్స్ కన్నా ఎక్కువగా మేల్ పార్ట్నర్ వేరే వాళ్ళతో ఇండల్జ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందండి నాకు. చూద్దాం. సో వాట్ డస్ ఇట్? సో ఎవరి కోసం, హూ ఈజ్ మోర్ ఇండల్జింగ్ ఇన్ దిస్ థర్డ్ పార్టీ? Is it a boy? Is it a girl? Is it a man or a female? వాళ్ళకి డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది? స్టార్టింగ్లోనే ఎంట్రాప్ అయిపోయారు. ఫస్ట్ కార్డ్ ఈజ్ షోయింగ్ మ్యానిపులేటివ్ ఎనర్జీ బిట్వీన్ దెమ్. వాట్ డూ యూ థింక్? దే ఆర్ టారో. కెన్ యూ ప్లీజ్ క్లారిఫై దాట్? ఒక్క నిమిషం. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చెప్పారండి, ఏదో జరుగుతుంది,
వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారు అని అనుమానం వాళ్ళు రేకెత్తించారు. అది నిజమా కాదా? ఎస్ అండి. ఒక మెసేజ్ ద్వారా మీకు కనిపించింది మీ యొక్క పర్సన్ వేరే వాళ్ళకి ఆకర్షణకు లోనయ్యారు, పడ్డారు అని. దానివల్ల మీ యొక్క బాధ ఆయన నుంచో లేకపోతే ఆమె నుంచో దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. ఫ్యామిలీ రూమ్లో కూడా గొడవలు అయ్యింది, పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. డెస్పైర్, చేతకాని జీవితంలో అనిపించిందండి ఆ నిమిషం మీకు. లైక్ ఒక వ్యక్తికి పూర్తిగా నమ్మి విశ్వసించిన తర్వాత ఇలా జరగడం ఏంటి అని చాలా చాలా బాధపడ్డారు. పాత్వే, ఒక కొత్త దారి అంటూ రాకపోతుందా? మళ్ళీ నా యొక్క విలువ తెలుసుకోకుండా ఉంటారా అనే ఒక భావన మీద ఉన్నారండి మీరు. సో మళ్ళీ మీ విలువ తెలుసుకునే ఛాన్స్ చాలా ఎక్కువే ఉంది. చెప్పాను కదా, బేసిక్లీ సక్సెస్కి వాళ్ళు ఆకర్షణకి లోనయ్యారని. ఎప్పుడైతే అటు నుంచి దెబ్బ తగులుతుందో వాళ్ళు కూడా మ్యానిపులేట్ చేసి ఉంటారని చెప్పి అర్థమవుతుందో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి మీకు ఎంతవరకు కంపాటబిలిటీ ఉంటుందో మీరే చూసుకోవాలండి. ఓకే, సో డియర్ పైల్ 2, ఐ హోప్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వచ్చి ఉంటున్నాను అనుకుంటున్నానండి. సో నా లెట్ us see, dear pile 3 people, welcome to the Enchanting Tarot. Okay, hi dear pile 3, welcome to the Enchanting Tarot. So I think క్లెన్స్ అయింది, డెక్స్ బాగా క్లెన్స్ అయింది. లెట్స్ సీ మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఈరోజు. ఓకే, ఫస్ట్ ఐ హ్యావ్ పాపప్ కార్డ్. మీ పర్సన్ చాలా మొండిగా ఉన్నారండి. నేను చెప్పేదే కరెక్ట్, నేను చెప్పేదే వేదం. ఓకే, ఎలా ఉందంటే ఎనర్జీ, నాకు అన్నీ తెలుసు, ఈరోజు వరకు నేను ఎంత పడి వచ్చాను అంటే నేను చెప్పేది నువ్వు నమ్మాల్సిందే. మీరు ఎంత చెప్తున్నా కూడా ఆయన చెవికి ఎక్కట్లేదు. దానివల్ల మీరు మౌనంగా అలసిపోయి ఉన్నారు, చాలా చాలా బాధపడుతున్నారండి. ఓకే, లెట్స్ సీ మోర్ కార్డ్స్. అయితే మీ పర్సన్ కన్సిస్టెంట్గా లేరు. ఒక్కొక్కసారి చాలా బ్యూటిఫుల్ లవ్ చూపిస్తున్నారండి, ఒక్కోసారి మొండిగా మారిపోతున్నారు. సో ఏ నిమిషం ఎలా ఉంటారో తెలియక ఒక అన్ప్రెడిక్టబుల్గా ఫీల్ అవుతున్నారు. దానివల్ల మీరు ఒక విధమైన బాధకి లోనయ్యారు, బాధని క్యారీ చేస్తున్నారు కూడా. బికాస్ ఒక్క నిమిషం హ్యాపీ, ఒక్క నిమిషం సాడ్, దానివల్ల మీరు స్టక్ అయిపోయిన అనే ఫీలింగ్లో ఉన్నారు. బేసికలీ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఒకసారి ఇక్కడ నుంచి కలిసి వెళ్ళిపోవాలి, ఈ రిలేషన్షిప్ నన్ను కొంచెం ఇబ్బంది పెడుతుంది, హ్యాపీగా ఉంచట్లేదు, మానసికంగా అలసిపోతున్నాను, ఏం చేయాలి, వెళ్ళిపోయి ఎక్కడికైనా కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. సో చిన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇలాంటి రిలేషన్షిప్ కావాలని కోరుకోలేదండి, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని కోరుకున్నారు. సో మీరు ఒక్కోసారి అండి లైఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అలా పనిచేస్తుందంటే మీకు ఏమిటి వద్దో అదే మీకు ఇస్తుంది. అందుకే ఈరోజు టెక్నిక్స్ నేర్చుకోండి అని చెప్తున్నాం బేసికలీ. సో మీ యొక్క పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. లెట్స్ సీ. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి, మిమ్మల్ని నమ్మి వెనక్కి రావాలి, మీరంతా మంచి వ్యక్తితో తెలుసుకోవాలి. ఓకే, ఆయన దారి, ఒక దారిలో వెళ్ళిన తర్వాత ఆయనకి అర్థమవుతుంది. ఓకే, మెయిన్ ఫీమేల్. సో ఎఫెక్ట్ అయ్యారండి ఎవరైతే ఈ రిలేషన్షిప్లో ఉన్నారో, మేబీ హస్బెండ్ అండ్ వైఫ్లో వైఫ్ ఎఫెక్ట్ అయ్యారు, లేకపోతే లవర్స్లో ఒక అమ్మాయి ఎఫెక్ట్ అయ్యిందండి. ఓకే, ఇన్కన్సిస్టెంట్గా ఉండడం వల్ల ఒక నిమిషం అద్భుతమైన ప్రేమ, ఒక నిమిషం కొండల మీద తోసేంత కోపం లాంటి చూపించడం వల్ల ఏంటి జీవితం ఇలా ఉంది అని ఫీలింగ్. అండ్ మీ యొక్క పార్ట్నర్ కూడా అనుకోకుండా అలా చేయాల్సి వచ్చిందండి, కావాలని చేసిన సిచ్యువేషన్స్ కాదు. ఆయన మేబీ కెరియర్లో నలిగిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారని చెప్పి వచ్చింది కదండి కార్డు, చారియట్ వచ్చింది కార్డు. ఓకే, అర్థమైందండి మీరు నిజంగానే వెళ్ళిపోతారేమో అనే ఫీలింగ్ వచ్చింది ఆయనకి సిచ్యువేషన్ నుంచి. అండ్ హీ ఆల్సో నోస్ దట్ దిస్ ఇస్ నాట్ గుడ్, లైఫ్ ఇలా ఉండకూడదు. ఆయన అన్ప్రెడిక్టబుల్గా మారారన్న విషయం ఆయనకు కూడా అర్థమైందండి. ఓకే, మీరు ఎలా స్టక్ అయ్యారో ఆయన కూడా స్టక్ ఫీలింగ్లోనే ఉన్నారు. ఓకే, ఏం చేయాలి? డియర్ టారో, వాట్ డూ యూ థింక్ దే హ్యావ్ టు డూ?
ఓకే, వాళ్ళు కూడా ఒక మార్పుని సంతరించుకోవాలి. ఏం మార్పు అనేది అన్నిటిలో వచ్చేసింది ఆల్ 3 డెక్స్లో చెప్పాలంటే. ఓకే, మీ ట్రూ లవ్ కదండి. ఫస్ట్ అంటూ రిలేషన్షిప్లోకి ఎందుకు వచ్చారో గుర్తుపెట్టుకోండి. వచ్చినప్పుడు మీరు చేసిన ప్రమాణాలు ఏంటో గుర్తుపెట్టుకోండి. మీరు ట్రూ లవర్స్ అని చెప్పి వచ్చింది. సో లవ్లో యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. సో కీప్ యాక్సెప్టింగ్ బోత్ ఆఫ్ యూ. మీరిద్దరూ కూడా ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుని ఇష్టంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఐ జస్ట్ హోప్ మీలో థర్డ్ పార్టీ ఏం కనిపించలేదండి. బట్ రిలేషన్షిప్లో ఇద్దరు కూడా కొంచెం అన్ప్రెడిక్టబుల్ నేచర్కి లోన్ అయ్యారు. దానివల్ల స్టక్ ఫీలింగ్ వచ్చింది. బట్ దెన్ బోత్ ఆఫ్ యువర్ లవర్స్ అగైన్ మీరిద్దరు కూడా కలిసిపోయి ఇష్టంగా ఉండబోతారు. ఓకేనండి. సో ఐ హోప్ దిస్ రీడింగ్ హెల్ప్ యూ. సో మీ పార్ట్నర్ యొక్క లవ్ ఇంటెన్షన్స్ ఏంటో అర్థమైనాయి కదండి, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఐ జస్ట్ హోప్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో.